ప్రశ్న: కింది వాటికి తగిన సర్వసమీకరణాలను ఉపయోగించి విలువలను కనుగొనండి. మొదటిది 304 హోల్ స్క్వేర్, రెండోది 799 హోల్ స్క్వేర్, మూడోది 304 ఇంటూ 296. జవాబు: ఈ ప్రశ్నలో ఇచ్చిన వాటికి తగిన సర్వసమీకరణాలను ఉపయోగించి విలువల్ని కనుక్కోమన్నారు. ముందు మొదటిది చేద్దాము. మొదటిదేంటి? 304 హోల్ స్క్వేర్. ఈ 304ని మనం 300 ప్లస్ 4 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. ఈ 300ని మనం ఏ అనుకుందాం, ఈ 4ని మనం బి అనుకుందాం. అంటే ఇది ఏ రూపంలో ఉంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. దాని సూత్రం ఏంటి అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అంటే 300 ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే 300 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ 300 ఇంటూ 4 ఇజ్ ఈక్వల్ టు 300 స్క్వేర్ అంటే 300 ఇంటూ 300 ప్లస్ 4 స్క్వేర్ అంటే 4 ఇంటూ 4 ప్లస్ 2 ఇంటూ 4 అంటే దాని విలువ 8, 8 ఇంటూ 300 ఇజ్ ఈక్వల్ టు 300 ఇంటూ 300 అంటే దాని విలువ 90,000 ప్లస్ 4 ఇంటూ 4 అంటే దాని విలువ 16 ప్లస్ 8 ఇంటూ 300 అంటే దాని విలువ 2400 ఇజ్ ఈక్వల్ టు 90,000 ప్లస్ 2400 ప్లస్ 16 అంటే దాని విలువ 2416 ఇజ్ ఈక్వల్ టు 90,000 ప్లస్ 2416 అంటే దాని విలువ 92,416. ఇది మొదటిది. ఇప్పుడు రెండోది చూద్దాము. రెండోది ఏంటి? 799 హోల్ స్క్వేర్. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 800 మైనస్ 1 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇక్కడ 800 అనేది ఏ అనుకుందాం, 1ని బి అనుకుందాం. ఇది ఏ రూపంలో ఉంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. దాని సూత్రం ఏంటి అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. 800 మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే 800 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ అంటే 800 ఇంటూ బి అంటే 1 ఇజ్ ఈక్వల్ టు 800 స్క్వేర్ అంటే దాని విలువ 800 ఇంటూ 800 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 2 ఇంటూ 800 ఇంటూ 1 అంటే దాని విలువ 1600 ఇజ్ ఈక్వల్ టు 800 ఇంటూ 800 అంటే దాని విలువ 6,40,000 ప్లస్ 1 మైనస్ 1600 ఇజ్ ఈక్వల్ టు 6,40,000 ప్లస్ 1 అంటే 6,40,001 మైనస్ 1600 ఇజ్ ఈక్వల్ టు 6,40,001 మైనస్ 1600 అంటే దాని విలువ 6,38,401. ఇది రెండోది. ఇప్పుడు మూడోది చూద్దాము. మూడోది ఏంటి? 304 ఇంటూ 296. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఇజ్ ఈక్వల్ టు 304ని ఎలా రాయొచ్చు? 300 ప్లస్ 4 అని రాయొచ్చు ఇంటూ 296ని 300 మైనస్ 4 అని రాయొచ్చు. 300ని ఏ అనుకుందాం, 4ని బి అనుకుందాం. అలాగే ఈ 300ని ఏ అనుకుందాం, 4ని బి అనుకుందాం. ఇదే రూపంలో ఉంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది.
దాని సూత్రం ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇప్పుడు అదే ఇక్కడ రాద్దాము. ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే 300 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 300 స్క్వేర్ అంటే 300 ఇంటూ 300 మైనస్ 4 స్క్వేర్ అంటే 4 ఇంటూ 4 ఇజ్ ఈక్వల్ టు 300 ఇంటూ 300 అంటే దాని విలువ 90,000 మైనస్ 4 ఇంటూ 4 అంటే దాని విలువ 16 ఇజ్ ఈక్వల్ టు 90,000 మైనస్ 16 అంటే దాని విలువ 89,984. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.